అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలన్నమాట పెళ్లి చేసుకుంటే కట్నం. ఇంగ్లీష్ మన ఇంటికి వెళ్ళినా సరే చెప్పులు ఇప్పేస్తాం కదా, ఇక్కడ అలా చెప్పొద్దు అంటున్నారు. చైనీస్ వాళ్ళు ఇచ్చిన బస్సు అనమాట, వాళ్ళ బస్సులన్నీ. చాలా మంది అయితే ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే లేదంటే సాల్ట్ వేసుకుంటారు, లేదంటే షుగర్ వేసుకుంటారంట. బైక్ లో లిఫ్ట్ ఇచ్చి ఉంటారు, కార్ లో లిఫ్ట్ ఇచ్చి ఉంటారు, కానీ మనకైతే ఫస్ట్ టైం అయితే బస్ లో లిఫ్ట్ వేస్తున్నారు అనమాట. వెరీ నైస్. తను కడుపుతో ఉంది కదా, సో అందుకని చెప్పి అల్లంతో జింజర్ పౌడర్ అయితే తయారు చేసుకుంటుందంట. థ్యాంక్ యూ. రోడ్డు కూడా దాటిచ్చేస్తున్నారు అన్నగారు. అప్పుడు మనం కావాలంటే అది సపరేట్గా ఇల్లు కొనుక్కోవాలి. బిఫోర్ ఈటింగ్ యూ విల్ ప్రే రైట్ ఫర్ ద గాడ్ అండ్ అమ్మమ్మ సిగ్నాలు నమ సిగ్నాలు. కరెన్సీ కూడా ఇలా అయిపోయిందని చాలా బాధపడుతున్నారు. బ్రదర్ అయితే నాకు వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారనమాట రమ్మని. हमारी कोमर इंग्लिश ఎస్. బస్ అంతా అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక బస్సు వస్తే ఎక్కాను, కాకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. నేను వెళ్ళాల్సిన ఒక మార్కెట్ ప్లేస్ అయితే చెప్పాను. యూట్యూబ్ No problem. No problem. చక్కెర వెళ్ళాం. యూట్యూబ్. ఓ ఫేమస్. టిక్టాక్. Now time is Kefira noon. కెఫీరా మార్కెట్. Kefira. Now 6 o'clock. No movement no. Lunch time and so. Lunch time. Yes, lunch time. I will go to railway station, old railway station. Old railway station. Old right. I will see. After that, Kefira market. Is it Kefira? Kefira. I am in my home. Lunch time, okay? Yeah. That will be calendar. Ethiopia. గుడ్. ఐ లైక్ ఇట్. సో చూసారా, బస్సు అంతా అయితే ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ లంచ్ టైంలోని అందరూ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట. బస్సులు కానీ ఏమీ గట్రా ఏమి ఉండవు. సో చాలా వరకు అందరూ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తారనమాట. బ్రదర్ అయితే నాకు వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారనమాట రమ్మని, చాలా ఫ్రెండ్లీగా. How are you, my son? Fine, no? Yeah, fine, good. Weather is good? Yes, very good. Thank you, my Thank you, my gold. You are not man. Gold. Yeah. Color and bullet. Yes. And the whole is very good, okay? Yeah. ఈ బస్ చూసారా, ఈ బస్సు అయితే చైనీస్ వాళ్ళు ఇచ్చిన బస్సు అనమాట, వాళ్ళ బస్సులన్నీ. అందుకే అక్కడ చూడండి చైనీస్లో నేమ్స్ ఉన్నాయి. బస్సు అంతా ఖాళీ, ఎందుకంటే లంచ్ టైం కదా, అందుకనే బస్సు అయితే డిపోకి తీసుకెళ్ళిపోతున్నారు. మనకు ర్యాండమ్గా ఎవరు పరిచయం అయినా వాళ్ళతో అలాగా ముచ్చట్లు పెడితే వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తా అన్నారు, చూద్దాం వెళ్ళి. బ్రదర్ అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారు, వాళ్ళ ఇంటి ముందే బస్సు పెట్టేశారనమాట. సో ఇదిగోండి వాళ్ళ ఇల్లు. సో యాక్చువల్గా వాళ్ళ డాటర్ అయితే, యువర్ నర్స్. గుడ్. యు ఆర్ డూయింగ్ జాబ్ లైక్ ఇన్ ఎనీ హాస్పిటల్? Oh, today is holiday? No. I'm going to give birth. Oh, okay. Sit down. Okay, congratulations. యాక్చువల్గా మనం ఇండియాలో ఎవరి ఇంటికైనా వెళ్తే, లేకపోతే మన ఇంటికి వెళ్ళినా సరే చెప్పులు ఇప్పేస్తాం కదా, ఇక్కడ అలా చెప్పొద్దు అంటున్నారు. వీళ్ళ ఇంట్లో చూడండి నిమ్మకాయల చెట్టు కూడా ఉంది. నిమ్మకాయలు. లెమన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. యూ హ్యావ్ మోర్. మెతుకు. సో బ్రదర్నే మెతుకు మనల్ని తీసుకొచ్చారు కదా, ఆయనకైతే 3 పిల్లలు అనమాట. సో మిడిల్ వన్ ఎయోబ్. బ్రదర్ పేరు ఎయోబ్. ఫిలాసఫీ చదివాడు, జాబ్ కోసం అయితే చూస్తున్నాడు అనమాట. సో యు ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్. ఎయోబ్. నమస్తే. వీళ్ళ ఇల్లు ఇది అయితే ఓన్ హౌస్ అనమాట. కాకపోతే చాలా రకాల పెట్లు అయితే కనబడుతున్నాయి. అక్కడైతే ఒక ఎల్లో కలర్ది ఉంది, తర్వాత రెడ్ కలర్ది, చాలా రకాలు కనబడుతున్నాయి. ఇదైతే మనకి వేప చెట్టు, పక్కనే ఇటువైపు అయితే నిమ్మకాయ చెట్టు ఉంది. నిమ్మకాయలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మనం ఈ టైప్ ఆఫ్ నిమ్మకాయలు చాలా తక్కువ చోట్ల చూశాను.
ఎందుకంటే నిమ్మకాయ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, బట్ ఇథియోపియాలో అయితే మనకి బాగానే కనబడుతున్నాయి నిమ్మకాయలు. ఇక్కడ చూసుకుంటే ఇదైతే వాష్రూమ్. సో వీళ్ళకి బ్రదర్ ఏమంటున్నారంటే చాలా వరకు అయితే గ్రీనరీ లేదు, ఎండాకాలం కదా, సో గ్రీనరీ అయితే తక్కువ ఉంది అంటున్నారు. బట్ ఇక్కడ ఇళ్ళల్లో ఫ్యాన్స్ కూడా లేవు. చాలామంది అయితే ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే టెంపరేచర్ మరీ అంత ఎక్కువ ఉండదు, మోడరేట్గానే ఉంటుంది. ఇదేంటో స్టోర్ రూమ్లో ఉంది చూడడానికి. ఇది కూడా వేప చెట్టే. చాలా ఫ్రెండ్లీగా పిలిచారు. అసలు నాకైతే భలే అనిపిస్తుంది ఇథియోపియా, ఎందుకంటే పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి వెల్కమింగ్గా వాళ్ళ ఇంటికి అయితే పిలుస్తున్నారు. ఈవెన్ నేను వచ్చిన ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఒక ఇథియోపియన్ ఫ్యామిలీ అయితే లంచ్కి ఇన్వైట్ చేశారు. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ధీరధావలో రాగానే అంతే. ఇప్పుడు జస్ట్ నేను అసలు యాక్చువల్గా మార్కెట్కి వెళ్దాం అనుకొని ఒక బస్ కనబడితే రోడ్డు మీద సరే వెళ్ళి ఆ బస్ అతను అడుగుదాం అని చెప్పి వెళ్ళి అడిగా. మంచిగా ఇంగ్లీష్ మాట్లాడారు. కరెక్ట్గా అదే టైంకి అతను భోజనంగా అయితే ఇంటికి వస్తున్నారంట. వెంటనే వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చారు. చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? షీరో అండ్ బ్రెడ్. షీరో. No, sure. ఫుల్ Full with bread. బ్రెడ్తో పాటు ఇది ఫుల్ అంటే ఏదో. వెరీ నైస్. దిస్ ఈజ్ చిక్ పీస్. యా, చిక్ పీస్. చాలా బాగుంది. మొత్తం అల్లాన్ని అయితే చెక్కేసి తను కడుపుతూ ఉంది కదా, సో అందుకని చెప్పి అల్లంతో జింజర్ పౌడర్ అయితే తయారు చేసుకుంటుందంట, మెడిసిన్ లాగా. వాట్స్ దిస్ కాల్డ్ ఇన్ అమ్హారిక్? జింజర్, జింజోబే, జెంజబిక్, జెంజబిల్. సో అమ్హరిక్లో మన అల్లాన్ని జెంజబిక్ అంటారంట. Yeah, full. దీన్ని ఫుల్ అంటారంట. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అమసెగ్నాలో You're welcome. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి అసలు. దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ చిక్ పీస్ అండ్ పొటాటో. Yeah. Try it with yourself. డైరెక్ట్గా ఇలా తీసుకోవడం Yeah. కళాయిలో నుంచే. తినైతే వాళ్ళ మూడో పాప, చిన్న పాప, ముగ్గురు పిల్లలు మొత్తం. ఇది ఫ్యామిలీ. తన భర్త అయితే లోపల నిద్రపోతున్నారు. ఫ్యాన్ అయితే లేదనమాట. ఫ్యాన్ లేకపోతుందని చెప్పి వాళ్ళ చిన్న పాప అయితే ఒక టవల్ పట్టుకొని అయితే గాలి విసురుతుంది లోపల కూర్చొని. సో వీళ్ళకి షాప్ ఉంది, అందుకే ఇంత పెద్ద ఫ్రిడ్జు, తర్వాత ఇవన్నీ బియర్లు, కూల్ డ్రింక్స్. ఇదిగోండి, ఇది వాళ్ళ షాప్. వాళ్ళ పెద్దమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫోటో ఇది. చూడండి, టీవీ, వాళ్ళ చిన్నమ్మాయి. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. బాగుంది. అదే అయితే కర్టన్ వేసి ఉంది, అదైతే సపరేట్ రూమ్ అనమాట. ఈ ఇథియోపియా దేశంలో మనం ఒకవేళ ఇల్లు కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే, యాజ్ అ ఫారినర్గా కొనుక్కోవాలనుకుంటే, సో మనం బిఫోర్ గవర్నమెంట్లో అయితే అది కొంచెం కష్టమయ్యేదంట. అంటే ఒక $500,000 అయితే మనం ఫస్ట్ ఎందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంట. ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఇల్లు కొనుక్కునే అర్హత కలుగుతుందంట. అప్పుడు మనం కావాలంటే అది సపరేట్గా ఇల్లు కొనుక్కోవాలి. సో మినిమం $500,000 అయితే ఇన్వెస్ట్ చేసి అప్పుడు దానికి ఎలిజిబిలిటీ అయితే పొందవచ్చు. బట్ ఈ గవర్నమెంట్లో ఏంటంటే అది తీసేశారంట, రూల్ ఏం లేదు. సో ఎవరైనా ఫారినర్ అయినా కొనుక్కోవచ్చు అంట. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం అక్కర్లేదంట. సో ఆ విషయం అయితే బ్రదర్ చెప్పారు. అండ్ ఒకప్పుడు అయితే ఒక 50 years బిఫోర్ డాలర్ రేట్ ఈజ్ లైక్ 56, రైట్? 50 years before, dollar and Ethiopian birr is like equal. Yeah. It was equal. 56 birr, $1 equal to 56. $1 equal 56 just a year ago. $1. 1 year ago. 1 year ago, yeah. Oh, not long time. Last year. Last year, $1 was equal to 56 Ethiopian birr. Oh, it's less than Indian currency is better than Indian currency then. Yeah. సో యాక్చువల్గా ఒక సంవత్సరం బ్యాక్ లాస్ట్ ఇయర్
$1 ఈక్వల్ టు అంటే $1 మనకి 83 రూపాయలు అంట, 83 రూపాయలు కదా. సో $1 ఈక్వల్ టు 56 బిర్రు ఉండదంట. బట్ ఈ ఇయర్ అయితే మరీ డ్రాస్టిక్ చేంజ్ అనమాట. సో ఇప్పుడైతే మనకి $1కి 136 బిర్రు అలా వస్తుంది, 136 135 బిర్రు గూగుల్ రేట్ ప్రకారం. బట్ బ్లాక్ మార్కెట్కి వెళ్తే 150 160 కూడా ఇస్తున్నారు $1కి. సో చాలా చేంజ్ అయితే అయిపోయింది ఒక సంవత్సరంలో వీళ్ళ కరెన్సీ. సో అందుకని చాలామంది అయితే బాధపడుతున్నారు అనమాట. సో యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్. వై సడన్లీ దిస్ హ్యాపెండ్? The economy crashed down. Because of some wars and all. War, yes, the civil war. Civil war. And the country government is not working on industries or fabrics. Yeah, they are only focusing on wars. Yeah. సో ఎక్కువ ఈ ఇథియోపియా దేశంలో వార్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ డిఫరెంట్ రీజియన్స్లో టిగ్రే అనే రీజియన్ ఉంటుంది, అది టాప్ ఆఫ్ ద ఇథియోపియా. సో అక్కడ ఏంటంటే ఎక్కువ మనకి సివిలియన్ వార్స్, తర్వాత నక్సల్స్, తర్వాత టెర్రరిస్టులు వీళ్ళు అయితే ఉంటారనమాట. సో ఆ ఎరిట్రియా దేశానికి దగ్గరలో. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల వాళ్ళ ఎకానమీ అయితే చాలా దెబ్బతిని కరెన్సీ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటే, చాలా ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయి, తర్వాత కరెన్సీ కూడా ఇలా అయిపోయిందని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడే లంచ్కి అయితే రెడీ చేస్తున్నారు. దీన్ని బేయనట్ అంటారు. ఏంటంటే కింద నింజీరా ఉంటుంది, పైన అయితే డిఫరెంట్ కూరలన్నీ వేస్తారు, అందరూ కలిపి తింటారనమాట. మధ్యలో ఉన్నది షీరో. దిస్ ఈజ్ షీరో. Shiro, yes. దీన్ని షీరో అంటారు. Misirwat and మిసిర్వత్. yeah. దిస్ ఈజ్ ద దాల్. Injera. You wash your hand. Yes. Acha bayin buka. Come sit down. Yes. Before eating, you will pray. Life is very simple. Bula. Yeah, I know. Before eating, you will pray, right? For the God and Yeah. yes. Who's communicate? Yes. Yeah. This is dal, like pulses. This one. Misarvat means the dal. Yeah. You know how You to cut eat, injera. Yes. Like this. Yes. You share by Hindi language, okay? Yeah. You write by paper, okay? Are you welcome? Gozer, come here by Hindinya, okay? Hi. You write by paper, right? What is asking something me to write in Indian language? Yeah. Huh? Communicate language, yeah? No, I didn't understand what he's saying. He is just telling you to write some words in India. Yeah, sure. I will write your name in my language. Mesherwet చూడడానికి పప్పులా ఉంది. షీరో. Shiro. Potato Potato, yeah. in your language? Potato what? Potato what? Potato. Dinich. Potato what? Doro what? Yeah. Meshro what? And this one full. 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 Yeah, different names. And injera. Injera, yeah. ఇప్పుడే భోజనం అయితే అయింది. అయ్యాక కాసేపు ఆగి కాఫీ తాగుదు కానీ అని చెప్పి బ్రదర్ నిద్రపోతున్నారు. నాకైతే 2 దిండులు తెచ్చారనమాట కాసేపు నిద్రపో అని చెప్పి. ఏం నిద్రపోతాం, కాకపోతే చాలా మంచి ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉంది కొత్త మనుషులు కలుస్తూ ఉంటే. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. Brother? Huh? Brother, you? Me. No. Yeah, it was nice meeting you. Yeah. Very good family. ఇప్పుడే కాఫీ అయితే ప్రిపేర్ చేశారు. అండ్ వీళ్ళు కాఫీలో డైరెక్ట్ ప్లెయిన్ కూడా తాగుతారు, బ్లాక్ కాఫీ, లేదంటే సాల్ట్ వేసుకుంటారు, లేదంటే షుగర్ వేసుకుంటారంట. వెరీ గుడ్. హౌ టు సే గుడ్? హీ సెడ్ సంథింగ్ దట్ అమ్హారిక్ ఇన్ గుడ్. గుడ్ మీన్స్ తరుఫ్. Yes. తరు.
బ్లాక్ కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో యాక్చువల్గా బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఇథియోపియాలోనే కాదు చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఏంటంటే అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలన్నమాట పెళ్లి చేసుకుంటే కట్నం. మనకైతే అమ్మాయి అయితే అబ్బాయికి ఇస్తుంది కదా, ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో ఏంటంటే అబ్బాయి అయితే అమ్మాయికి ఇస్తాడు కట్నం. సో బ్రదర్ అయితే ఇప్పుడు అడుగుదాం. సో యూ కాల్ ఇట్ డౌరీ, వాట్ యూ కాల్? థలోష్ అంటారంట. వాట్ యూ విల్ గివ్? Place it's different to place to place. All country to country. In some countries, they gives animals like cow. Yes. Camels. Yes. In some place are gold. Gives gold. Yeah. Some place are money. But not everything included. Like gold, money, cows. Some rich people they will give. The different place by. She say chat, but no chat. Chat no. Chat farm. Some place. No chat farm. Chat farm. Land. Yes. Land. Oh. Nice. So what you gave? I give money. Money? Okay. Okay. Maybe Gabi. It's Gabi. Traditional name is Gabi. Like Clothes, but Yes. traditional clothes. Traditional clothes. Ethiopian traditional clothes. Oh. It's a name Gabi. Gavi. Gabi, yes. Oh, nice. I give him For the parents and the girl. only the parents. Only the parents. Gavi. እኔ ግን አሁን አላገኘሁትም ብል እኮ ሀሳባችን ይበላሻል። አላገኘሁትም። ዛት ኢዝ ፎልስ ኦኬ. 3-4 hours అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసా, చాలా మంచిగా అనిపించింది. బ్రదర్ అయితే లాస్ట్లో వచ్చారు, అంతసేపు నిద్రపోతున్నారు. తనైతే ఈవెంట్స్కి వాటికి డెకరేషన్స్ తనకి ఒక ఆఫీస్ అయితే ఉందన్నమాట. అండ్ నిన్నే ఒక మ్యారేజ్ అయితే అయిందంట, మిస్ అయిపోయాను. ఐఎమ్ సేయింగ్ ఎస్టర్డే వన్ మ్యారేజ్ గోట్ హ్యాపెండ్, ఐ మిస్డ్. నిన్న ఒకవేళ పరిచయం అయి ఉంటే నేను వెళ్ళేవాడిని. సో ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. యా, and soon you will be a father in 10 or 15 days. Yes. Okay, bye. Take care. Bye. Take care. Bye brother, see you. ఇదిగోండి బ్రదర్ అయితే బస్సు ఇక్కడ పెట్టారు కదా. చాలా మంచి ఫ్యామిలీ, మిస్ అవుతున్నా వెళ్ళిపోతుంటే. చూడండి చుట్టూ ఇల్లులు ఎలా ఉన్నాయో. బాయ్. ఇదే అండి వాళ్ళ షాప్, ఇదే. వాట్ హ్యాపెండ్? ఓ ఏమైంది? ఓకే ఇంజిన్ డోర్ అయితే క్లోజ్ అయిపోయింది కదా, సో ఇంజిన్ ఆన్ చేయడానికి వెళ్తుంది వాళ్ళ పాప. ఓ షీ నో డ్రైవింగ్? నో, ఓన్లీ ఇంజిన్. ఓకే, ఇంజిన్ ఆన్ చేస్తే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మాయిని లోపలికి పంపించారు. స్టార్ట్. గుడ్, యూ లెర్న్ హౌ టు డ్రైవ్. Yeah, we'll go. Okay, see you. Take care. Study well, okay? Bye. సో బ్రదర్తో మళ్ళీ మనం ఒక ప్లేస్కి అయితే వెళ్దాం. అది చాలా హ్యాపీగా అనిపించింది. చక్రి వెళ్దాం. నాట్ అ ప్రాబ్లం. నో ప్రాబ్లం. బాగుంది. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హియర్. అమ్మమ్మ సిగ్నాలు. నమసిగ్నాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బస్సు అంతా చూడండి ఖాళీగా ఉంది. బ్రదర్ అయితే మనల్ని నేను ఒక రైల్వే స్టేషన్ విజిట్ చేయాలి అని చెప్తే ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మనకి చాలామంది బైక్లో లిఫ్ట్ ఇచ్చి ఉంటారు, కార్లో లిఫ్ట్ ఇచ్చి ఉంటారు, కానీ మనకైతే ఫస్ట్ టైం అయితే బస్సులో లిఫ్ట్ వేస్తున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదా, బాగుంది. ఇదిగోండి
మొత్తం రోడ్డు నిండా ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ బజాజ్ అయితే వాడుతున్నారు. బజాజ్ అంటే ఆటోలు అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, బజాజ్ అంటారు వీటిని. ఇండియన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఆటోస్, బజాజ్ ఆటోస్, టీవీఎస్ బజాజ్. సో బ్రదర్ అయితే మనల్ని రైల్వే స్టేషన్ దగ్గర దింపేసి ఆయన వర్క్కి ఆయన వెళ్ళిపోతారు ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడానికి. మనల్ని దింపడానికే జస్ట్ వాళ్ళ ఇంటి నుంచి ఆ రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్తున్నారు. ఇది వేరే రైల్వే స్టేషన్ అనమాట. నిన్న నేను వచ్చాను కదా, ఆ రైల్వే స్టేషన్ కాదు. సో ఇది ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. ఆ రైల్వే స్టేషన్ కొంచెం హిస్టరీ కూడా ఉంది, అది మీకు ఏంటో చూపిస్తాను. చెమెండే ఫెర్ అనే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. అది ఓల్డ్ రైల్వే స్టేషను. సో అక్కడికి వెళ్ళాక ట్రైన్ స్టేషన్ గురించి మీకు చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. రోడ్డు కూడా దాటిచ్చేస్తున్నారు అన్నగారు. ఓకే, సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొత్త కొత్త మనుషులను కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడం. ఇది ఇథియోపియాలో రెండోసారి అనమాట మనం లోకల్ ఇంటికి వెళ్ళడం. ఆల్రెడీ ఒక వీడియో చూసారుగా మీరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బస్సులో తీసుకొచ్చి డ్రాప్ చేశారు. డ్రాప్ చేసి ఇక్కడి నుంచి ఆ రైల్వే స్టేషన్ ఒక 200 మీటర్స్ అయితే ఉంది. అక్కడ బస్సు పెట్టడానికి అవదంట, అందుకే ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నిన్న కలిసాం కదా మనం ఒక బ్రదర్ని, అదే బస్సులో వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారు కదా. సో ఈరోజు అయితే మళ్ళీ ఆ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఈ ధీరదావ వదిలేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ వాళ్ళని నా లైఫ్లో కలుస్తానో లేదో తెలియదు. సో అందుకని చెప్పి వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. అందుకనే నేను వాళ్ళ కోసం కొంచెం పళ్ళున కొంచెం మిఠాయిలు కొనుక్కొని వెళ్తున్నాను. అదిగోండి ఆ బ్రదర్ చేతిలో ఉన్నాయి కదా, కొంచెం పళ్ళు కొంచెం మిఠాయిలు కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఒకసారి టాటా బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే మళ్ళీ వెళ్ళి నా బ్యాగ్ తీసుకొని, నేను స్టే చేసిన హోటల్ దగ్గర బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి మినీ వ్యాన్ అయితే ఎక్కేసి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. హాయ్ హాయ్. మ్యాంగో సమ్ స్వీట్స్. యూ ఈట్ స్వీట్, ఓకే, you'll get a sweet baby. సో ఆ బ్రదర్ అయితే ఇంకా రాలేదు. 1 గంటకి అలా వస్తారనమాట ఇక్కడికి. 1 గంటకి అలాగా లంచ్కి వస్తారు, ఇంకా రాలేదు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో కాసేపు మాట్లాడేసి ఇక్కడి నుంచి ఇంకైతే వెళ్ళిపోతా. వాళ్ళ నాన్నగారు అయితే లేరు కదా. సో కాల్ చేసి లాస్ట్గా మేము వెళ్ళే ముందు ఒకసారి ఒక మాట చెప్పేసి వెళ్దామని మాట్లాడితే, ఇది భోజనం టైం కదా, 1 గంటకు వస్తాను ఇంటికి, ఒక ఆగు, వచ్చాక భోజనం చేసి అప్పుడు వెళ్దు కానీ అంటున్నారు. లేదు లేట్ అవుతుంది అని చెప్పా. మనం ఇప్పుడైతే ఈ ధీరదావ నుంచి హరార్ అనే సిటీకి వెళ్ళిపోతున్నాం. అది ఇంకొక చిన్న స్మాల్ టౌన్ అనమాట, సిటీ కాదు. సో ఆ టౌన్, ఆ స్మాల్ టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా చాలా బాగుంటుంది అదనమాట. సో ర్యాండమ్గా పరిచయమైన ఒక ఇథియోపియన్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మంచి బాండ్ అయితే కుదిరింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.